ఏవేవో అలలు అలలు ఎన్నెన్నో సిరులు సిరులు మదిలోని ఆరాటాలే వెనవేసే ఆలాపాలై కలలాయే ఏదో రూపానా మాపులో ఇదంతా వింతేగా జీవితం అంతేగా దిలాసా నిద్దుర తెచ్చిన కన్నుల రెప్పల కానుకలు చిగురేసే ఆనందాలే విరబూసే సంతోషాలై సిరులాయే ఎన్నో చిత్రాలై గుండెలో ఇవన్నీ భ్రాంతేగా జీవితం ఇంతేగా అలాగే కమ్మని తెమ్మెర కమ్మిన లాహిరి లావికలు లోని ఊహలన్నీ రేవుల్లో నీలోని ఊసులన్నీ దాపుల్లో అనురాగం అంబరమయ్యేనా అనుభూతి సంబరమయ్యేనా చలాకి రాగాల దాహాల మరాము సరగాలాడిపోయేనా ఎన్నెన్నో రంగు కలలు హంగుల్లో మెరుపు కలలు మెరుపు కలలు మామ్ డాడ్ కార్ ఏం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని అడుగుతుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? భాను, అది భాను, నేనే భరద్వాజకి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పాను. ఎందుకమ్మా? ఎందుకు? ఇంకా మమ్మల్ని ఏం నాశనం చేద్దామని పిలిపించావు? అలా అంటావేంటి భాను? మా తమ్ముణ్ణి ఒకసారి చూసి బంధాలన్నీ తెంపేసుకున్నా కూడా ఇంకా తమ్ముడు అన్న అంటూ పట్టుకుని వేలాడతావేంటి? ఛీ, ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చీకొట్టినా బుద్ధుండదా? లేదు బాను, ఒకసారి చూడాలనిపించి. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? మేం మొత్తం నాశనమైపోయి నిలువెల్లా కుప్పకూలిపోయేదాకా నీకు చూడాలనిపిస్తూనే ఉంటుంది. మేం బావుంటే నువ్వు సహించలేవు కదా. భానుమతి, ఏంటా మాటలు? ఏ మీ అక్క మీద ప్రేమ కారిపోతుందా? అయినా నాకు తెలియకుండా గుళ్ళు గోపురాలు తిరగడమేంటి? ఈ బొట్లేంటి? ఈవిడ గారు పెట్టిందా? మామ్, మామ్, మామ్! నాకు తెలియకుండా ఆవిడ ప్రతిసారి మిమ్మల్ని కలవటం, 4 తీయని మాటలు చెప్పడం, మీరు కరిగిపోయి వాడికి లక్షలు తగలబెట్టడం. పాను, నేను వాణ్ణి నా చేతులతో పెంచాను. ఎప్పుడూ వాడి నుండి ₹1 కూడా ఆశించలేదు. అవును, పెంచావు. ఆ పెంచిన పాపానికే మీతో చేతులు కలిపినందుకు నిండా ముంచేశారు. ఇప్పుడు మేం దాని నుంచి బయటపడి మా బతుకేదో మేం బతుకుతూ ఉంటే ఇప్పుడు కూడా రాబందుల్లా పీక్కు తింటారెందుకు? అత్తయ్య, మాటలు మర్యాదగా రానివ్వండి. వాసు, అక్క,
అమ్మా అది నువ్వు నోర్మి. పెద్దవాళ్ల మీద వేలెత్తి చూపించి మాట్లాడచ్చా? అయినా నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీకెందుకు? కాదమ్మా, నిన్నన్ని మాటలంటుంటే ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? ఈ పౌరుషం మీ అమ్మకుండుంటే మమ్మల్ని ఇలా మళ్ళీ మళ్ళీ కలవాలనుకోదు. ఛే! నేను చెప్పేది ఒక్కసారి విను బాను. భరద్వాజ్కి జాతక గ్రహస్థితి బాలేదంటే గుడికి రమ్మని చెప్పాను, అంతే. నువ్వు వస్తేనే మాకు శకునం బాగోదు, నువ్వు రాకపోతేనే బాగుంటాం. నువ్వు ఎప్పుడైతే మా దగ్గరకు వస్తావో అప్పుడే మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను. మీకేమాత్రం సిగ్గు, శరం, మానం, మర్యాద ఉన్నా ఇంకోసారి మమ్మల్ని కలవడానికి ప్రయత్నించొద్దు. మీ వల్ల ఇప్పటికే మేం పతనమైంది చాలు. ఇకనైనా మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. ఇక మీదటి నుంచి మా జీవితాల్లోకి రాకండి. ఏయ్, నువ్వేంటిక్కడ? పదా. మామ్ మామ్ సారీ అక్క. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, ఏ పేడవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ అటు పోటు గుండె మాటుల్లోనా. Mom, shall I stop? 2 more rounds. Oh, okay.
సంగీత ఏంటి ఈరోజు నీ మ్యూజిక్ లో చాలా ఆనందం కనిపిస్తుంది. నీకు శాస్త్రీయ సంగీత పోటీలో పాల్గొనే అవకాశం వచ్చిందా? వావ్, మై స్వీట్ సిస్టర్ సంగీత. ఏ సంగీత, ఏంటి భానుమతి, మొన్న హోటల్ సితారాలో పార్టీకి వెళ్ళావంట? అవును, అక్కడ మినిస్టర్ గారు కలిశారు. వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వమన్నారు. నిజమా? అఫ్ కోర్స్. నేనే ఇప్పుడే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదనా? ప్రచారానికి వెళ్తే ఎండకి గ్లామర్ తగ్గిపోతుందనా? అవును, ఉమెన్స్ క్లబ్ కి అందరూ ఎంత డొనేషన్ అనౌన్స్ చేస్తున్నారు? 2 lakhs. నేను 1 lakh. నేను 3 lakhs. 5 lakhs. మీ అందరికీ తెలుసు కదా, నేను ఇలా డొనేషన్స్ కి మంత్లీ 10 lakhs వరకు ఇస్తుంటానని. మనకి 1000 రూపాయలు శాలరీ పెంచమంటే 100 మాటలు చెప్తారు. వీళ్ళు మాత్రం గొప్పలు పోవడానికి లక్షలు లక్షలు పోగేసుకుంటారు. ఏంటి భానుమతి, మీ అమ్మాయికి సంబంధాలు చూడట్లేదా? వాట్ నాన్ సెన్స్! మా అమ్మాయికి ఇప్పుడే పెళ్ళేంటి? త్వరలో తన అందంతో మోడలింగ్ ఫీల్డ్ లో చక్రం తిప్పబోతోంది. ఈ కాన్ఫిడెన్స్ నీదా నీ కూతురుదా? మా ఇద్దరిది. ఈ సీజన్ మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్ళబోతుంది. ఖచ్చితంగా విన్ అవుతుంది. See you guys. Let's go. సంగీత. ఏ ఆగాగు సంగీత, నీ సంతోషానికి హద్దులు లేనట్టున్నాయి. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యు గుడ్ లక్. థాంక్యూ. బేబీ, ఆల్ ద బెస్ట్ అమ్మా. థాంక్స్ డాడీ. ఏంటి రంగయ్య అది? మట్టి వేయడం కూడా రాదా నీకు? అది ఏ పనైనా శ్రద్ధగా ఇష్టంగా చేస్తే ఆ పని అంతే అందంగా ఉంటుంది. నా కూతురు సంగీతంలాగా. కరెక్ట్. ఏదో చేస్తున్నావంటే చేస్తున్నట్టు ఉండకూడదు. డాడీ, రంగయ్య పని గురించి చెప్తున్నారు కానీ ఈ రోజు మీ స్కెడ్యూల్ మర్చిపోయినట్టున్నారు. ఓహ్, 10:30కి మీటింగ్ ఉంది. 11:30కి అకౌంట్స్ ఆడిట్ రిపోర్ట్ చేయాలి. మళ్ళీ లంచ్ తర్వాత సెకండ్ క్వార్టర్ రెవెన్యూ చెక్ చేయాలి డాడ్. చూసావా, నా కూతురు ఆఫీస్కొచ్చింది కొత్తగానైనా ఎంత చక్కగా ప్లాన్ చేస్తుందో. అది పనంటే. మొక్కల పాదుల్లో మట్టి ఎలా వేయాలో చూడు, నేను వేస్తాను. అయ్యా మీరెందుకు ఏయ్, అయ్యా? ఉండ్రా. ఏంటి రంగయ్య, నీకు జీతం ఇస్తుందెందుకు? నీ పని నువ్వు చేయలేవా? అమ్మగారు అది ఇంకోసారి ఇలా జరిగితే నీ ఉద్యోగం ఊడిపోతుంది. రంగయ్య, నువ్వు వెళ్ళు. ఏంటండి ఇది? ఏమైంది భాను? ఈ మట్టేంటి? మీ అవతారం ఏంటి? ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేవాళ్లమే కదా. ఏ మట్టి పట్టుకుంటే తప్ప? ఎవరి పని వాళ్ళు చేస్తే తప్పులేదు. అనవసరమైన పనుల్లో తలదూర్చితేనే ఇబ్బందులు.
నువ్వది దాచేస్తే కనపడదేమో కాని వాయిస్తే వినపడుతుందిగా. అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చక్కగా వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకోమంటే శాస్త్రీయ సంగీతం శంకరాభరణం అంటావు. తనకిష్టమైందే నేర్చుకునివ్వు మమ్మీ. తనకేం తెలుసని ఇష్టం అని అంటుంది. ఇష్టం ఉంటే చాలదు, దానివల్ల ఉపయోగం కూడా ఉండాలి. పిల్లలిష్టమని చెప్పిన ప్రతిదానికి పేరెంట్స్ తలాడిస్తే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినట్టే. ఇంకోసారి అది పట్టుకొని నాకు కనిపించుకో. లెట్స్ గో బేబీ. ఏం కాదు. కూల్ బేబీ. వాసు, గుడి దగ్గర నిన్ను కొట్టినందుకు బాధపడుతున్నావా? నేను మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నన్ను తిట్టే హక్కు కొట్టే హక్కు ఈ భూమి మీద నీకు మాత్రమే ఉందమ్మా. నేను బాధపడేది నువ్వు కొట్టినందుకు కాదమ్మా. అత్తయ్య అన్ని మాటలంటున్నా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? దాని గురించి ఇప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు వాసు. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. నువ్వు మాట దాటేయొద్దమ్మా. నేను అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాన్ని కాదు. మనమేదో తనకు అన్యాయం చేసినట్టు మాట్లాడుతుంది. ఇన్నాళ్ళు ఏదో పెడితే బతుకుతున్నట్టు చెప్తుంది. ఆవిడ అన్ని మాటలంటున్నా నువ్వు తల ఉంచుకుని పడ్డావే కానీ ఎదురుగా ఒక్క మాట కూడా అనలేదు. కనీసం అక్కడ మావయ్య కూడా ఏమీ మాట్లాడలేదు. ఎందుకని? నీకు చెప్పడానికి ఏమీ లేదు నాన్నా. అత్తయ్య గురించి నీకు తెలిసిందేగా. మనం ఎదురు మాట్లాడితే మాట పెరిగి పెద్ద గొడవ అవుతుందే తప్ప తగ్గదు. అందుకే నేను తగ్గాను. వాడు పుట్టింది నాకు తమ్ముడుగానే అయినా నేను వాణ్ణి ఒక తల్లిగా పెంచాను వాసు. వాడు బాధపడితే ఈ అమ్మ మనసు తల్లెడెళ్ళిపోతుంది. చిన్నతనంలోనే మేం తల్లిదండ్రుల్ని కోల్పోయాం. ఆకలి కేకలు వేస్తున్న మాకు అన్నం పెట్టిన ఆప్తులు లేరు. ఊహ తెలిసినప్పట్నుంచి నాకు వాడు, వాడికి నేనే ప్రపంచంగా బతికాం. అంత అనుబంధం ఉన్న మీ మధ్య మరి దూరం ఏంటమ్మా? తలరాత నాన్నా. చేసుకున్న కర్మ ఫలితం మనం అనుభవించాలి కదా. తమ్ముణ్ణి కలవలేనంత తప్పు నువ్వేం చేశావమ్మా? నిప్పు నివురు గప్పిందని ముట్టుకుంటే కాలకుండా ఉండదు కదా వాసు. మనం కొన్ని తెలియక చేసిన పనులు కూడా తర్వాత మనల్ని ఎంతో బాధిస్తాయి. నాకు అర్థం కాలేదమ్మా. గతం మిగిల్చిన చేదు గుర్తులు వాసు. అన్నీ నీకు తెలియాల్సిన అవసరం లేదు. డాడ్, రేపు మీ ప్లాన్ ఏంటి? ఏముంది, రెగ్యులర్గా ఆఫీస్ వర్క్. అంతకంటే స్పెషల్ ఏముంటుంది? స్పెషల్ ఉంది డాడ్. రేపు సంగీత బర్త్డే. ఓ అవును కదా. ఇప్పుడు చెప్పండి డాడ్, ఏం ప్లాన్ చేద్దాం? దీనికి ప్లాన్లు ఎందుకు? గ్రాండ్ గా 5 స్టార్ హోటల్లో పార్టీ అరేంజ్ చేద్దాము. నో మమ్మీ, అలాంటిదేం వద్దు. ఏ ఎందుకు? పార్టీలు, జనం, గోలా ఇవన్నీ నాకు ఇష్టం లేదు. అందరి మధ్యలో నేను మ్యూజియంలో స్టాచ్యూలో నిలబడి స్మైల్ ఇస్తూ ఉండాలి. అది నా వల్ల కాదు మామ్. ఇంకెప్పుడు మారుతావే నువ్వు?
ఇలా ఇంట్రోవర్ట్లో ఎంతకాలం ఉంటావు? మనలాంటి వాళ్ళు పార్టీలు ఫంక్షన్లు చేసేది మన రిచ్నెస్ స్టాండర్డ్ సొసైటీకి చూపించటం కోసం. వద్దు అంటే ఎలా? రేపు గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తాను, రెడీగా ఉండు. లీవ్ ఇట్ భాను. తన బర్త్డేని తనకు నచ్చినట్టు సెలబ్రేట్ చేసుకోనివ్వు. తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీరు ఇలా చెప్పే దానికి అస్సలు లోకజ్ఞానం లేకుండా చేశారు. పార్టీలు చేసుకోవడం, పబ్స్లో కుప్పిగంతులు వేయడం లోకజ్ఞానం కాదు. ఆపండి మీ సూక్తులు. మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు ప్రవర్తిస్తేనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది అని నువ్వనుకుంటున్నావు. అలా బ్రతకడం నీకిష్టం. అందరూ నీ ఇష్టాన్ని ఫాలో అవ్వాలంటే ఎలా? ఎవరిష్టాలు వాళ్లకుంటాయి. వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. అలాంటప్పుడు నా అభిప్రాయాన్ని మీరు గౌరవించి నేను చెప్పినట్టు చేయండి. భాను, నువ్విలా ఎదురు మాట్లాడడం మానేసి ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నా బాధ కూడా అదే. మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నీలాంటి మూర్ఖురాలతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. వాట్? నేను మూర్ఖురాల్నా? అమ్మా వదిలే అమ్మా, ఇప్పుడెందుకు గొడవ? అసలు ఎవరు స్టార్ట్ చేశారు ముందు? డాడీ, హా, చేతిగా తాడేంటి? చాలా బాగుంది. ఇది రక్షా తాడమ్మా, మా అక్క కట్టింది. ఈ రోజు శాస్త్రీయ సంగీత పోటీల్లో విజేతగా నిలిచిన వారు మిస్ సంగీత గారు. సంగీత గారికి అవార్డును ప్రెజెంట్ చేయడానికి భానుమతి గారిని ఆహ్వానిస్తున్నాం.